నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హౌస్ అరెస్టు. ఆయన ఇంటికి వెళ్లే అన్ని దారులను మూసేసిన పోలీసులు. మర్పల్లిలో పారిశుద్ధ నిర్వహణ తీరు అధ్వానం. మండిపడిన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్. భద్రాద్రిలో 12 కుండాలతో శ్రీ రామాయణ మహాక్రతువు ప్రారంభం. అగ్నిని పుట్టించి మహాక్రతువుకు శ్రీకారం చుట్టిన ఋత్వికులు. జర్నలిస్టులపై భౌతిక దాడులు అరికట్టాలి, అక్రమ కేసులను ఎత్తివేయాలి. పరిగి నియోజకవర్గ జర్నలిస్టుల ర్యాలీలో పలువురి డిమాండ్. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్లో ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆయన ఇంటి వద్ద టెన్షన్ నెలకొంది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో జరగనున్న నిరుద్యోగ మహాదీక్షకు రావాలని రేవంత్ రెడ్డిని ఓయూజేఏసీ నేతలు ఆహ్వానించారు. అందుకు ఆయన సమ్మతించారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఆహ్వానం మేరకు రేవంత్ రెడ్డి నిరుద్యోగ మహాదీక్షకు హాజరు కానున్నారన్న సమాచారంతో ఆయన ఇంటికి వెళ్లే అన్ని దారులను పోలీసులు మూసేశారు. వికారాబాద్ జిల్లా మర్పల్లిలో అపరిశుభ్రత ఎక్కువగా ఉందని, శానిటేషన్ నిర్వహణ సరి అయిన పద్ధతిలో లేదని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మండిపడ్డారు. మీతో నేను కార్యక్రమంలో భాగంగా మర్పల్లి మండలము, మర్పల్లి తండా, మర్పల్లి పట్టణంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. పారిశుద్ధ నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వారం రోజుల్లో తక్షణ చర్యలు చేపట్టి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. పాడుబడ్డ ఇండ్లు, పెంట కుప్పలు, పిచ్చి మొక్కలు తొలగించకుండా అపరిశుభ్రంగా ఉండడంతో పంచాయతీ కార్యదర్శి ఎంపీఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి పూర్తి స్థాయిలో మిషన్ భగీరథ నల్లా కలెక్షన్ ఇచ్చి సరిపడా నీటిని అందించాలని ఆదేశించారు. ప్రగతి తీసుకునేందుకు గవర్నమెంట్ తమాషాకి తీసుకోలేదు. ఎంతో బాధ్యతాయుతంగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది ఏంటంటే ప్రతి గ్రామ పంచాయతీకి డబ్బులు ఏ రాష్ట్రంలో కూడా వేస్తలేదు. తెలంగాణ రాష్ట్రంలో టెన్షన్గా ఇప్పుడు 7 లక్షలు వేస్తున్నారు. ఏదైనా కారణం చేత 1-2 నెలలు ఆగితే మళ్ళీ వస్తాయి అవి. కానీ 23-24 లక్షలు మీ జీపీలో డబ్బులు పెట్టుకొని మోరి తీయకుండా, చెత్త తీయకుండా, పెంట కుప్ప తీయకుండా మరి ఏం పని చేస్తున్నట్టు మనము? మన ప్రజాప్రతినిధులం ఏం చేస్తున్నాం, అధికారులం ఏం చేస్తున్నాం? వీడియోలు, ఫోటోలు అన్నీ తీసినాం. మీరు అది సరి చేయకపోతే, వారం రూపాయల సరి చేయకపోతే నేను కలెక్టర్ గారికి మొత్తం కూడా సబ్మిట్ చేస్తాను. ప్రజాప్రతినిధుల మీద, అధికారుల మీద, అందరి మీద కూడా చేస్తాం. అంతే కదా? చేపిస్తున్నాము, మీరు ఏడికెళ్ళి చేస్తున్నాం అనేది కూడా కాదు. పని అయ్యిందా కాలేదా అనేది ముఖ్యము. కానీ ఒకటే నాకు అనిపించింది ఏంటంటే, నేను చాలా గ్రామాలు మీతో నేను చూసినా, కానీ అతి దారుణంగా పారిశుద్ధ్యం ఉన్నటువంటి గ్రామం లోపల మర్పల్లి టౌన్ ఉన్నది. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. కానీ ఇక్కడ మాత్రము శానిటేషన్ అనేటటువంటిది, పారిశుద్ధ్యం అనేటటువంటిది మెయింటైన్ చేయబడతలేదు. కారణాలు ఏమన్నా కావచ్చు, దానికి బాధ్యులు ఎవరన్నా కావచ్చు, కానీ ఇది కరెక్ట్గా లేదు. దీన్ని మార్చాల్సినటువంటి బాధ్యత ఉంది. మార్చకపోతే ఎవరెవరి మీద చర్య తీసుకోవాలనో కూడా నేను కలెక్టర్ గారితో మాట్లాడాను. గ్రామ పంచాయతీల ఫండ్ లేదా? ఎన్ని లక్షలు ఉన్నాయి ఫండ్? నెలకు ఎంత వస్తుంది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఈ నెల 31న జరగనున్న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక వేడుకకు 12 కుండాలతో శ్రీ రామాయణ మహాక్రతువుకు ఋత్వికులు ప్రారంభించారు. ముందుగా పట్టాభిషేక యాగశాల వద్ద అగ్నిమందనం చేసి అగ్నిని పుట్టించి మహాక్రతువుకు శ్రీకారం చుట్టారు. అనంతరము ధ్వజారోహణ నిర్వహించి 12 కుండాలతో హోమం ప్రారంభించారు. శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల ప్రధాన ఆలయం పక్కన గల హోమశాలలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
సాయంత్రం స్వామివారికి తిరువీధి సేవ జరిపారు. तन्मावध्नामि जददारदायायुष्मान् जरदश्चिरजदासं पतनो यद्बुद्ध्रियशृणोध्वज एकापात् पृथिवी सा मुद्रा पञ्च षट् सप्त अष्ट नव दश 11 12 తెలంగాణ వ్యాప్తంగా జర్నలిస్టులపై భౌతిక దాడులను అరికట్టాలని, అక్రమ కేసులను ఎత్తివేయాలని వివిధ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొడంగల్లు చౌరస్తా నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం జర్నలిస్టులపై ఆంక్షలు విధించి కలం స్వేచ్ఛను హరిస్తోందని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఇష్టానుసారంగా కేసులు పెడుతుందని మండిపడ్డారు. తీన్మార్ మల్లన్న ఇతర జర్నలిస్టుల ఇళ్లలోకి అర్ధరాత్రి ప్రవేశించి వారి ఇంటి సభ్యులకు సమాచారం ఇవ్వకుండా కిడ్నాప్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ ఈ విధంగా జర్నలిస్టులపై కేసులు, దాడులు జరగలేదని, ఇప్పుడు ప్రశ్నించే గొంతులను అణచివేయడంపై వివిధ పార్టీ నాయకులు మండిపడ్డారు. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎవరు కేసీఆర్ ప్రభుత్వము దారులకు దిగడము, భయభ్రాంతులకు గురియడము ఇది హేమమైన చర్య. తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ ఉన్న అన్ని జర్నలిస్ట్ సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఐక్యతతో పోరాడి తెలంగాణ సాధించుకున్నాయి. ఈరోజు మేము మా కుటుంబ సభ్యులు మాత్రమే పోరాడి తెలంగాణను సాధించమని చెప్తున్నారు. మీడియా లేకుంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని ఎవరు చూపించారు? మీడియా లేకుంటే మేము దేశ ఉద్యమాన్ని ఎవరు చూపిస్తున్నారని మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాం. ఎవరైతే ప్రశ్నిస్తున్నారు మీడియా మీ ప్రశ్నిస్తారా కానీ ఇతర కార్యక్రమాలు కానీ వాళ్ళు ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన హామీలను ఎందుకు మీరు అమలు చేయలేదంటే మీకేం పని లేదా? మీరు ఎవరు అడగడానికి? తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపించారు, మా మీద బాధ్యత ఉంది, మీరు అడగొద్దని కేటీఆర్ అంటున్నాడు. సపోర్ట్ చేసిండ్రు కానీ నిజంగా తీన్మార్ మల్లన్న తెలంగాణ చరిత్రను
తను బస్సులో ఎక్కి ఆటోలో ఎక్కి మరి ఆ సాకలైలమ్మ వారసులు ఎవరున్నారు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారుల వారసులు ఎవరున్నారు అని చెప్పి మొట్టమొదటి 16 సంవత్సరాల కింద తీన్మార్ మల్లన్న ప్రతి గ్రామం తిరిగి దాన్ని లిబిడి తీసుకున్నాడు. కానీ ఇది గుర్తుపెట్టుకో కేసీఆర్ గారు, నీవు నీ ఆలోచన నీ పెద్దతనము పాలకులు ఎవరైనా వస్తారు ప్రజలు ఎన్నుకుంటే, కానీ ఈసారి నీవు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్నావు కదా, ఈ ప్రజలు ఆలోచిస్తున్నారు. నీవు అనుకుంటున్నావు నేను లిక్కర్ స్కామ్ లో మా బిడ్డ ఉన్నది నాకేం కాదని చెప్పి అనుకుంటున్నావు. తప్పనిసరిగా ఇటువంటి దాని మీద మరి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రజలు దీనిని గమనిస్తున్నారు. ఇటువంటి పాలనను వ్యతిరేకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మేము ఈరోజు ఈ యొక్క జర్నలిస్టుల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజలు గ్రహించాలి, మేము ధర్నాలు చేస్తాము, కొట్లాడతాము, దేనికైనా సిద్ధం ఉంటాం. కానీ మందు తాగి 500 తీసుకొని ఓట్లేస్తే ఇటువంటి పాలకులే వస్తారు, ఇటువంటి నాయకులే వస్తారు. జనరల్ గా మీకు 5 సంవత్సరాలు ఇటువంటి జరుగుతుందని చెప్పి నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ స్థాపించిన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక్కడ మా బీజేపీ సోదరులు వచ్చారు, మా కాంగ్రెస్ సోదరులు వచ్చారు, మరి మా బిఎస్పీ సోదరులు వచ్చిండ్రు, మరి న్యూ డెమోక్రసీ సోదరులు వచ్చిండ్రు. వీళ్ళందరూ ఒకసారి గమనిస్తా ఉన్నారు. మేము ఈరోజు జర్నలిస్టులుగా మేము చెప్తున్నాం, మేము ఎక్కడైనా ప్రజల కోసం మాట్లాడినప్పుడు మీ కలం పనిచేయాలి గట్టిగా. మీ కలం పనిచేయకపోవడం వల్లనే మీరు మీ స్థాయిలో ఉన్నటువంటి పెద్ద నాయకులందరూ కూడా ఆ విషయాన్ని గమనించి రాయకపోవడం వల్లనే ఈ రోజు ప్రభుత్వం ఇంకోటి మీ మీద దమనకాండం చేస్తున్నది గుర్తుపెట్టుకోవాలని చెప్పి. మహిళలను ప్రోత్సహించేందుకు మొదటిసారిగా ఉమెన్ క్లౌడ్ కిచెన్ ను హెచ్ఎస్బీసీ సంస్థ ఆధ్వర్యంలో కుకట్పల్లి ఆల్విన్ కాలనీలో ఏర్పాటు చేయడం వల్ల ఎంతగానో దోహదపడుతుందని రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపుడి గాంధీ అన్నారు. ప్రగతి మహిళా క్లౌడ్ కిచెన్ ను స్థానిక కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్తో కలిసి ఆయన ప్రారంభించారు. నిర్వాహకులు మాట్లాడుతూ హైదరాబాద్లో 10 కిచెన్లను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రప్రథమంగా హైదరాబాద్లో 500 మంది, ఢిల్లీలో 500, బెంగళూరులో 500 మంది ఉపాధి పొందనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి ఉమెన్ క్లౌడ్ కిచెన్ సిబ్బంది, డివిజన్ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. సంపాదించుకుంటూ, కానీ హైదరాబాద్లో కాదు, అమెరికాలో కాదు, ఇంటి దగ్గర వంట చేసుకునేటప్పుడు కూడా సాఫ్ట్వేర్ వాళ్ళు పనిచేయాల్సిందే. అది 10 గంటల డ్యూటీయా, 12 గంటల డ్యూటీయా, 15 గంటల డ్యూటీయా అనేది ఎవరు చెప్పలేని పరిస్థితి. అందుకని వాళ్ళ జీతాలు ఎక్కువ ఉంటే 8 గంటల డ్యూటీ కాదు, అది 15 గంటల డ్యూటీ. ఈ 15 గంటలు ఎందుకు ఈ డ్యూటీలు చేయాలి? దీనికోసం మన ఊరు పోయి మనం వ్యాపారం చేసుకుందాం అని చెప్పి 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు భార్యాభర్తలు, సుమారుగా బిలో 30 years ఏజ్, మాదాపూర్లో ఒక వ్యాన్ కొనుక్కొని టిఫిన్ సెంటర్ పెట్టారు. ఎందుకమ్మా మీకు ఈ కష్టం? చక్కగా ఏసీలో ఉండి కంప్యూటర్ ఆపరేట్ చేసుకోక నువ్వు వచ్చి రోడ్డు మీద పని చేస్తా ఉంటావు, రోడ్డు మీద గారెలు వేస్తా ఉంటావు, బూర్లు వేస్తా ఉంటావు, ఎందుకమ్మా అన్నాను. అంకుల్, స్వయంగా చేసి సంపాదించుకోవడంలో తృప్తి ఉంది. నేను ఎవరి దగ్గర పని చేయట్లేదు, నా కష్టాన్ని నమ్ముకొని నేను వ్యాపారం చేస్తున్నా. ఎంత నడిస్తే చాలమ్మా, నీకు రోజు ఎంత నడవాలమ్మా అన్న. రోజు 50,000 నడిస్తే నాకు బాగా ఎక్కువ అంకుల్, బ్రహ్మాండంగా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం కన్నా డబల్ సంపాదిస్తా అని చెప్పింది. నేను వెళ్ళినప్పుడు నాకు టిఫిన్ పెట్టి పాపం సాఫ్ట్వేర్ ఇంజనీరే ప్లేట్ కూడా ఆవిడే తీసింది. దాన్ని చూసి ఎందుకమ్మా నీ కష్టం అన్న. కష్టమైన జాబ్ ఏమోనమ్మా, పిండి రుబ్బటం కోసం తెల్లారగట్టమవ్వాలి, నువ్వు కూరగాయలు తెచ్చుకోవటం తెల్లారగట్టమవ్వాలి. నువ్వు ఇది ఆపేసినా కానీ అది ఆగదు, అది ఆగిందంటే ఇది ఆగిపోతుంది. ఎందుకమ్మా ఇది కష్టం అంటే, కష్టపడాలని అంకుల్ పడతా. కలిసినప్పుడు మాకెంతో సహకరించారు. అదే రీతిగా ఈరోజు మా మధ్యకు వచ్చిన స్థానిక నాయకులు, హైదరాబాద్లో PCI తరపున ఉమెన్ క్లౌడ్ కిచెన్ అనేది మొట్టమొదటిగా మరి మన గౌరవనీయులు ప్రీతమ నాయకులు
గాంధీ గారు మరి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గారు మరి ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే మహిళలకు మరి బస్తీలలో ఉన్న స్లమ్స్లో ఉన్న మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మరి హెచ్ఎస్బిసి ఫండ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి 50 మంది ఈ యొక్క క్లౌడ్ కిచెన్ ద్వారా ఈ మొదటి క్లౌడ్ కిచెన్ ద్వారా లాభం పొందుతారు. మరి వారికి ఈ యొక్క క్లౌడ్ కిచెన్ ద్వారా వచ్చే ప్రతి పైసా వారికే మరి చెల్లుతుంది. మేము కేవలం వాళ్ళని బిల్డప్ చేసి అంటే వాళ్ళని ట్రైన్ చేసి వ్యాపారం చేసుకోవడానికి వారికి అన్ని వసతులు కల్పించి వ్యాపారాలు చేసుకొని వారు అభివృద్ధి పొందాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇలాంటి కిచెన్లు హైదరాబాద్లో ఇంకా 9 రాబోతున్నాయి. ఇది మొదటి కిచెన్గా ప్రారంభమవుతుంది. ఇందులో ఇంకా 50 మంది అంటే ఇప్పటికి 25 మంది మాత్రమే మనం అపాయింట్మెంట్ చేసింది సార్. వాళ్ళు ఇంకా 25 మంది పడతారు. ఇంటర్వ్యూ చేసి వాళ్ళు మనం దేనికి పనికొస్తాం ఏంటనేది అన్నిటికీ ట్రైనింగ్ ఇచ్చి వండే వాళ్ళకు వండే దాంట్లో, కటింగ్ చేసే వాళ్ళు కటింగ్ దాంట్లో, కడిగే వాళ్ళకి కడిగే దాంట్లో, ఏదైతే వీళ్ళు మన స్కిల్ని బట్టి దాంట్లో మనకు ట్రైనింగ్ ఇచ్చి పూర్తి స్థాయిలో డివైడ్ చేసి ఆ పనికి పెడతారు. నేను ఇదే చేస్తా అంటే కుదరదు, అదే చేస్తా అంటే కాదు. టిఫిన్ చేసేయాలి, టిఫిన్ చేసేయాలి, తినేసేయాలి. అర్థమైందా? విద్యార్థులు చదువుతో పాటు సేవాభావం కూడా కలిగి ఉండాలని సినీ నటుడు నారా రోహిత్ అన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అవినాష్ కామర్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదికి 2 సార్లు రక్తాన్ని దానం చేయడం ద్వారా అత్యవసరంగా అవసరం ఉన్న వారి ప్రాణాలు కాపాడినట్లు అవుతుందని అన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన పలువురిని అభినందించారు. ఈ కార్యక్రమంలో అవినాష్ కళాశాలలకు చెందిన పలువురు విద్యార్థులు రక్తదానం చేయడంతో వారికి ధృవపత్రాలు అందజేశారు. ఫోన్ మొత్తం మీదే అర్థం. కూతురు తమకు ఇష్టం లేకుండా ప్రేమ పెళ్లి చేసుకుందనే మనస్తాపంతో తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన కుక్కట్పల్లి పిఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారము జయనగర్లో నివసించే గోనుగుంట నిర్మల శ్రీనివాసరావు దంపతులకు కూతురు కొడుకు ఉన్నారు. కూతురు ప్రైవేట్ జాబ్ చేస్తుంది. కొంతకాలంగా కుక్కట్పల్లికి చెందిన తన క్లాస్మేట్తో ప్రేమలో పడింది. విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆమెను మందలించారు. అయితే తాను ప్రేమించిన యువకుడినే పెళ్లి చేసుకుంటానని ఆమె తెగేసి చెప్పడంతో వారి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. అనంతరం కూతురు పెళ్లి చేసుకొని రావడంతో మనస్తాపానికి గురైన తల్లి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 20 తారీఖు నాడు మధ్యాహ్నము మనకు నిర్మల అని ఇక్కడ జయనగర్లో ఉంటుంది. ఆమె తన ఇంట్లో ఉరేసుకొని చనిపోయిందని ఒక కంప్లైంట్, తన భర్త కంప్లైంట్ ఇస్తే మేము కేసు రిజిస్టర్ చేసుకొని
ఇన్వెస్టిగేషన్ అనేది చేయడం జరిగింది. ఆమె ఉరి వేసుకోవడానికి కారణం ఏంటంటే 5 days ముందు, అంతకన్నా 20 తారీఖు కన్నా 5 రోజుల ముందు తన కూతురు తన కూతురు రాజ్ కుమార్ అనే అబ్బాయితో ప్రేమించి ప్రేమ వివాహం చేసుకుందని ఆ విషయంతోనే మనస్తాపం చెంది ఆమె ఉరేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. దీని మీద విచారించి చర్య తీసుకోవడం జరుగుతుంది. కొందరు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, మతం పేరిట యువతను పక్కతో పట్టిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ కోర్ కమిటీ సభ్యుడు సుధాకర్ ఆరోపించారు. భగత్ సింగ్ 92వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లిబర్టీలో ఆఫ్ యువజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి చిన్న వయస్సులో ఉరికొయ్యలను ముద్దాడి ఉరిశిక్ష అనుభవించిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ అని కొనియాడారు. ప్రధానంగా మేము నిర్వహించడానికి కారణం ఏంటంటే ఈ 92వ వర్ధంతి సందర్భంగా మరి ఈ దేశంలో కానీ ఇక్కడ కానీ యువతని పక్కదావత పట్టిస్తున్నారు. ఆనాడు భగత్ సింగ్ తన 3 ఏళ్ల వయసులోనే తుపాకులు పాతిపెట్టి ఆ తుపాకులతో వచ్చిన తుపాకులు మొక్కలుగా నాటి తుపాకులు వస్తే బ్రిటిష్ వాళ్ళని తరిమి కొడతానని చెప్పి 3 ఏళ్ల వయసులోనే ఆయన ప్రతిజ్ఞ చేసి జలియన్వాలా బాగులో అక్కడ తడిసిన రక్తంతో 13 ఏళ్ల వయసులో దాన్ని ప్రతిజ్ఞ చేస్తూ ఈ దేశంలో మార్పును పట్టుకొస్తానని చెప్పి ఉరికమ్మాన్ని ముద్దాడి చనిపోయిన వ్యక్తి భగత్ సింగ్. ఒక ధైర్యానికి మారుపేరు కానీ ఒక త్యాగానికి మారుపేరు. అన్నిటన్నిటికి కూడా ప్రాణాలకు కూడా భయపడకుండా ఒక పెద్ద త్యాగంతో ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ 92వ వర్ధంతి ఈరోజు జరుగుతున్నది. అయితే నిజానికి రేపు పొద్దున ఉరి తీయాల్సింది ముందు రోజే తీశారు. ఎందుకంటే భయపడిపోయి ఆంగ్లేయులు ఆ రోజున బ్రిటిష్ రజాకారులు భయపడి తీశారు. కానీ ఈ రోజు పరిస్థితి ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే భగత్ సింగ్ బతుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి మనం చూసినప్పుడు ఈరోజు ఇక్కడ దేశంలో పరిస్థితులు కానీ యువకులకు పరిస్థితులు కానీ మన దేశంలో ప్రపంచంలోనే ఈరోజు ఎక్కువ యువత ఈరోజు భారతదేశంలో ఉన్నది దాదాపు 60% యువత. కానీ నిరుద్యోగంతో కొట్టిమెడతాడుంది. ఈరోజు వారికి సరైన పద్ధతుల్లో లేక పక్కదోవలు పడుతున్నారు. రైతాంగం ఇంకొక పద్ధతుల్లో వెళ్ళిపోతూ ఉన్నది. అలాగే సూసైడ్స్ పెరుగుతున్నాయి, మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయి. వీటన్నింటినీ పరిరక్షించాల్సిన వాళ్ళు ఈరోజు దేశాన్ని 2 ముక్కలుగా చీల్చి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పద్ధతులు చేస్తున్నారు. నిజానికి భగత్ సింగ్ నాస్తికుడు. ఆయన ఎప్పుడు మతం కానీ కులం కానీ లేదు, అన్ని మతాలు ఒకటే, నా మతం అంతా ఒకటే. చనిపోయిన తర్వాత కూడా నేను నా తర్వాత వేలాది భగత్ సింగ్ ముడతానన్నారు. కానీ ఆయనేమి మతాన్ని విశ్వసించిన వాడు కాదు. కానీ అటువంటి భగత్ సింగ్ పేరు చెప్పుకుని ఈరోజు దేశాన్ని 2 ముక్కలు చేసే ప్రయత్నాల్ని తిప్పికొట్టడానికి ఈరోజు మా ఆమ్ ఆద్మీ పార్టీ యువత విద్యార్థులు కదిలారు. రేపు రాబోయే కాలంలో ఉద్యమం నిర్మించి ఈ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీని అధికారంలో తీసుకురావడానికి పూర్తిగా ప్రయత్నించడానికి ఈరోజు శపథం చేస్తున్నారు. థ్యాంక్ యూ. కార్పొరేట్ శక్తుల నుంచి దేశాన్ని కాపాడుకుంటామని బాపట్ల జిల్లా రేపల్లె పట్టణ సిపిఎం కార్యదర్శి సిహెచ్ మణిలాలు నాయకుడు కె ఆశీర్వాదం అన్నారు. భగత్ సింగ్ 92వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేటు మతోన్మాద నిరంకుశ కొరల్లో నలిగిపోతున్న దేశాన్ని విముక్తి చేయడానికి సకల ప్రజానికాన్ని సమీకరించి పోరాటాలు నిర్వహించడం ద్వారా మరో నూతన సమాజ నిర్మాణానికి కలిసి పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కెవి లక్ష్మణరావు, ఎం సూర్యప్రకాష్, డి శ్రీనివాసరావు, జి డానియలు, నవీను, యు రామకృష్ణ, అగస్టిన్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ మతోన్మాద నిరంకుశ కోరల్లో నలిగిపోతున్న భారతదేశాన్ని విముక్తి చేయడానికి సకల ప్రజానీకాన్ని సమీకరించి పోరాటాలు నిర్వహించడం ద్వారా మరో నూతన సమాజ నిర్మాణానికై కదిలి పనిచేస్తామని కార్మిక వర్గ నాయకత్వంలో సమసమాజ నిర్మాణానికి పూనుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము.
దేశం కోసం ప్రజల కోసం సొంత ప్రయోజనాలను పక్కన పెట్టి నిస్వార్థంగా నిజాయితీగా ప్రజల కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ పూనుతున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆయురారోగ్యాలతో ఉండాలంటూ షేక్పేట డివిజన్కు చెందిన ఓ మహిళ దర్గాకు వెళ్లి ప్రార్థించింది. ప్రస్తుతం కవిత ఎదుర్కొంటున్న ఈడీ విచారణ నుండి కడిగిన ముత్యంలా ఆమె బయటకు రావాలని అభిప్రాయపడ్డారు. రంజాన్ మాసం ఆరంభం కావడంతో నిత్యం తాము కొనసాగించే రోజాలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్, తనయ కవిత గురించి తమ ప్రార్థనలో ఉంచుతామని అన్నారు. కవిత ఈ కేసు నుండి బయటపడేందుకు ముస్లిం సోదరులందరూ తమ ప్రార్థనలో గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హౌస్ అరెస్టు. ఆయన ఇంటికి వెళ్లే అన్ని దారులను మూసేసిన పోలీసులు. మర్పల్లిలో పారిశుద్ధ నిర్వహణ తీరు అధ్వానం. మండిపడిన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్. భద్రాద్రిలో 12 కుండాలతో శ్రీ రామాయణ మహాక్రతువు ప్రారంభం. అగ్నిని పుట్టించి మహాక్రతువుకు శ్రీకారం చుట్టిన ఋత్వికులు. జర్నలిస్టులపై భౌతిక దాడులు అరికట్టాలి, అక్రమ కేసులను ఎత్తివేయాలి. పరిగి నియోజకవర్గ జర్నలిస్టుల ర్యాలీలో పలువురి డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.